మీరు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి పైన ప్రతాపం చూపిస్తే దేవుడు తన బిడ్డను ఎలా ఏమంటారు గద్దరెక్కల మీద మోసుకెళ్తాడు. మీ జీవితం ఫరోలాగా కుప్పకూలుతుంది. మీ పొలంలో పనిచేసే వాడి మీద మీరు చూపించే ఈ దాన్ని ఏమంటారు మేకపోతు గాంభీర్యం మీ బతుకును నాశనం చేస్తుంది. మీరు పనిచేసే చోట మీ సహ ఉద్యోగి పట్ల మీరు చూపించేటటువంటి అన్యాయం మీకు పట్టిన కొవ్వు కరిగిస్తుంది. మీ సహ దైవ దాసుల పట్ల మీకు లేని గౌరవం, మీ సంఘంలో మీరు దేవుడు మిమ్మల్ని నాయకులుగా చేశాడు కనుక పాస్టర్లుగా చేశాడు ఏమనుకోకుండా నెక్స్ట్ టైం పిలవకపోయిన పనుల చెప్పేదే మీరు పాస్టర్లు అయినంత మాత్రాన సమాజంలో ఉన్న వారిని, సంఘంలోకి వచ్చే వారిని, వారి మీద అజమాయిషీ చేస్తే ఫరోకు పట్టిన గతే. ఎందుకంటే మన దేవుడు ఆయన హృదయం ఎక్కడ నలిగిపోయే ప్రజలు ఉంటారు, ఎక్కడ అదిమివేయబడిన ప్రజలు ఉంటారు, ఎవరి పైనైతే మీరు ఇంకా ఎక్కువ భారం పెడతారో అక్కడికి గద్ద తన పిల్లలు తనుకుని పోయినట్లు వచ్చి తనుకుపోతాడు. మన మూతి పళ్ళు రాలుతాయి, మన కొమ్ములు ఇరుస్తాయి. 10 రకాలైన దేవీ దేవతలను చూసుకుని నువ్వు ఎచ్చుకుపోతున్నావు కదా, నీ ఎచ్చులు ఎలా ఇంచాలో నాకు తెలుసు అని చెప్పి 10 రకాలైనటువంటి తెగుళ్ల ద్వారా వాడి నోరు మూసాడు. రాజ్య నిర్మాణం రా బయటికి అని అన్నాడు. ఎడారి గుండా తీసుకెళ్లి నీ సముద్రాన్ని దాటించి 40 సంవత్సరాలు వారి కొవ్వు, వారి మదం ఇరిచి అణిచి ఒక రాజ్యం కట్టాడు. నేనే నీకు కింగ్ అని చెబితే వాళ్ళు అన్నారు, వద్దులయ్యా మాకు నువ్వు కనపడటం లేదు, కానీ మాకు ఇంకొక రాజు కావాలి, నువ్వు కనపడతలేవు అన్నారు. ఏంటి మీకు ఇంకో రాజు కావాలా? అదే ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు ఈ ఉపమానంలో. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి నా ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? మొదట ఇశ్రాయేలును. అయితే వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన కానీ వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు ఎవడి పట్ల వాడు దేవుడిని తిరస్కరించి వారి పనులకు వెళ్ళిపోయారు. ప్రభు అన్నాడు, తక్కిన వారు అనగా ఎవరైతే ఈ పనులు ఈ వర్తకాలు కాకుండా మతం పట్టారో, సంఖలో బైబిల్ ఎట్టేసుకుని ఓ నేను లేవీయుణ్ణి, ఓ నేను యాజకుణ్ణి అని వీళ్ళేం చేశారు? పంపినటువంటి దాసులను మొదట మోషే, తర్వాత అహరోను, ఆ తర్వాత ఆయన పిల్లలు యాజకులు మొదలైన వారు ప్రవక్తల రూపంలో వచ్చి చెప్పినటువంటి మాట, అన్యాయం వద్దు, ఏం తీసుకొచ్చి నేను యెహోవాను దర్శించాలి? ఆ బయలేమో మా పంటలు అడుగుతున్నాడు, మేము పంటలు తీసుకొచ్చి ఇవ్వాలనా? ఆ కియు దేవతేమో తైలం అడుగుతుంది, వేలాది నదులంతా విస్తార తైలం ఇచ్చేయాలనా? ఆ నక్షత్ర దేవతేమో మొలక దేవుడేమో మా కొడుకులను అడుగుతున్నాడు, నా గర్భఫలమైన జ్యేష్ఠపుత్రుడిని నీకు ఇచ్చేయాలనా? అరే మళ్ళీ మతం కట్టేశారు. నేను పెళ్లికి రండి రా బాబు, వచ్చి కూర్చొని భోంచేయండిరా అంటే ఏం చేస్తున్నారు? తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. దేవుని రాజ్యముల గురించి చెప్తున్నటువంటి ఉపమానం ఇది. చంపారు, ప్రవక్తలను రాళ్లతో కొట్టారు, అవమానించారు, చంపారు. ప్రభు అన్నాడు, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులపెట్టాను. మీకా నిలబడి చెప్పాడు, హోషేయా నిలబడి చెప్పాడు, యెషయా నిలబడి చెప్పాడు, ఆమోసు నిలబడి చెప్పాడు. వాళ్ళు చెప్పిందంతా ఇదే. మీ మధ్య న్యాయం లేదు. నేనేమడిగాను? 3 అడిగాను. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు చెప్పలేదా? నేను నీకు ముందే చెప్పాను కదా, న్యాయమును జరిగించుటయు కనికరమును ప్రేమించుటయు, చెప్పండి, దీన మనసు కలిగి యెహోవా యొద్ద ప్రవర్తించు. ఇంతే కదా, నువ్వు మనిషివి కా బాబు అంటున్నా నేను, అంతే.